బుల్బుల్ కథలకు స్వాగతం. కథ పేరు ఇద్దరు స్నేహితులు. కొంతలపాడు అనే ఊరిలో గంగయ్య, సోమయ్య అనే ఇద్దరు పేద కూలీలు ఉండేవారు. రోజు పొలాల్లో కూలీ చేసుకుని వచ్చిన డబ్బుతో కాలం గడిపేవారు. ఒకరోజు పని అయిపోగానే వచ్చిన కూలీ డబ్బు తీసుకుని బయలుదేరారు. దారిలో ఒక పండు ముసలవ్వ కనిపించింది. నాయనా, ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా పెడతారా అని అడిగింది. వీళ్ళిద్దరికీ ఆ అవ్వను చూడగానే జాలి కలిగింది. సంపాదించిన కూలి డబ్బు మొత్తం అవ్వకు ఇచ్చేసి ఖాళీ చేతులతో ఇంటికి పోయారు. ఒకరోజు ఎండాకాలం రాళ్ళు కొట్టడానికి వాళ్ళిద్దరూ పోతా ఉంటే దారిలో ఒక పూరి గుడిసె కనిపించింది. ఆ రోజు కనిపించిన అవ్వ ఆ గుడిసె ముందు కూర్చొని ఉంది. నాయనలారా, ఇదే నా గుడిసె. ఎండాకాలం వచ్చేసింది. తాగడానికి నీళ్లు కావాలంటే 2 మైళ్ళు నడిచిపోవాలి. నా కోసం ఒక బావి తవ్వి పెడతారా అని అవ్వ అడిగింది. అయితే మాకు ఏమిస్తావవ్వా అని వాళ్ళు అడిగారు. నాయనా, ముసలిదాన్ని, మీకు ఆశీస్సులు తప్ప ఏమివ్వగలను అనింది అవ్వ. గంగయ్య, సోమయ్య కొంచెంసేపు ఆలోచించుకొని బావి తవ్వడానికి సిద్ధపడ్డారు. అవ్వ ఒక చోటు చూపించి అక్కడ తవ్వమనింది. అవ్వ చూపించిన చోట గంగయ్య, సోమయ్య తవ్వసాగారు. కొంచెంసేపటికి ఖణేల్మనే శబ్దం వినిపించింది. లోపల పెద్ద రాయి ఉందనుకుని తవ్వి చూస్తే ఒక పెద్ద రాగి పాత్ర కనిపించింది. రాగి పాత్రను బయటకు తీసినారు. ఆ పాత్రను గుడిసెలో ఉన్న అవ్వ దగ్గరికి తీసుకుపోయారు. అవ్వ అవ్వ, తవ్వుతుంటే ఈ పాత్ర కనిపించింది, ఇది నీదే అని ఇచ్చినారు. ఆ అవ్వ ఆ రాగి పాత్ర తెరిచి చూపించింది. దాని నిండా బంగారు నాణాలు ఉన్నాయి. నాయనలారా, ఈ బంగారు నాణాలను నేనే పూడ్చిపెట్టాను. జాలి, నిజాయితీ కలిగిన వాళ్లకు ఇది ఇవ్వాలనుకున్నాను. ఇన్నాళ్ళకు మీరు కనిపించారు. ఈ బంగారు నాణాలు మీవే అని చెప్పింది అవ్వ. కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.